హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో ట్రయాంగిల్స్ చాప్టర్లోని ఎక్సర్సైజ్ 6.3లోని క్వశ్చన్ నెంబర్ 2 and 3ని సాల్వ్ చేద్దాం. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 2 వచ్చి ఇన్ ఫిగర్ 6.35 ట్రయాంగిల్ ఓడిసి ఇస్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఓబిఏ. ఇది 6.35 ఫిగర్. దీంట్లో ఏమంటున్నారు, ట్రయాంగిల్ ఓడిసి, ట్రయాంగిల్ ఇది ఓడిసి, ఈ పైన ఉండే ట్రయాంగిల్ సిమిలర్గా ఉంది దేనికి, ట్రయాంగిల్ ఓబిఏకి సిమిలర్ అంట. ఓకే, తర్వాత ఏమన్నారు, యాంగిల్ బిఓసి, యాంగిల్ ఏది బిఓసి అంటే యాక్చువల్గా మధ్యలో ఉంటుంది కదా, అది యాక్చువల్ యాంగిల్ వస్తుంది. ఎప్పుడైనా మీ మధ్యలో ఉండే యాంగిల్ ఇక్కడ ఉండే మీకు ఫిగర్లో ఆ యాంగిల్తో మ్యాచ్ అవుతుంది. యాంగిల్ బిఓసి అంటే యాంగిల్ బిఓసి వచ్చి ఎంత 125 అండ్ యాంగిల్ సిడిఓ వచ్చి 70 degrees అన్నారు. తర్వాత మనం ఏం చేయాలి, ఫైండ్ యాంగిల్ డిఓసి. యాంగిల్ డిఓసి అంటే ఇది కనుక్కోవాలి, ఇది ఫస్ట్ది. తర్వాత యాంగిల్ డిసిఓ ఇది అంటే పైన ఉండే ట్రయాంగిల్లో మిగిలిన 2 యాంగిల్స్ని మనం కనుక్కోవాలి. ఇంకా యాంగిల్ ఓఏబి అంటే ఈ యాంగిల్ని కనుక్కోవాలి. ఈ 3 యాంగిల్స్ని మనం కనుక్కోవాలి. ఓకే, ఫస్ట్ చూడండి, ఫస్ట్ మనం కనుక్కోవాల్సిన యాంగిల్ డిసిఓ, యాంగిల్ యాంగిల్ డిఓసి అంటే ఈ యాంగిల్ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, ఈ యాంగిల్ దేనిపైన ఉన్నాయి, ఒక లైన్ పైన ఉన్నాయి. దీన్ని ఏమంటారు, ఒక లైన్, లీనియర్ లైన్. ఈ లైన్ పైన ఏదైనా ఒక లైన్ కానీ ఏదైనా ఉంటే కనుక 2 యాంగిల్స్ ఉన్నాయనుకోండి, ఇవి రెండు కలిపి ఏం చేస్తాయంటే 180 degrees చేస్తాయి. ఎప్పుడైనా ఒక యాంగిల్ ఒక లైన్ పైన మొత్తం పైన ఉండే ఎంత అంటుందంటే యాంగిల్ 180 degrees. ఇంకా చెప్పాలంటే మీకు సర్కిల్లో టోటల్ ఎంత 360 degrees, దీంట్లో హాఫ్ ఎంత 180 degrees, అలాగన్నా తీసుకోవచ్చు. సో దీన్ని ఏమంటారంటే ఇట్లా ఏదైనా 2 యాంగిల్స్ ఒక లీనియర్ లైన్ పైన ఉంటే వాటిని ఏమంటారంటే లీనియర్ పెయిర్ అని అంటారు. సో ఇక్కడ లీనియర్ పెయిర్ వచ్చి ఈ యాంగిల్. సో అది యూస్ చేసుకొని ఏం చేద్దాం, లీనియర్ పెయిర్ యాంగిల్స్, లీనియర్ పెయిర్స్ ఏవేవి, యాంగిల్ ఆల్రెడీ వాళ్ళ చిన్న టైప్లో రాసుకుందాం. యాంగిల్ బిఓసి ప్లస్ మనం కనుక్కోవాల్సిన యాంగిల్ డిఓసి. ఈ యాంగిల్ యాక్చువల్గా యాంగిల్ డిఓసి ఏం చేస్తాయి, ఇవి రెండు కలిపి లీనియర్ పెయిర్ అవుతాయి. లీనియర్ పెయిర్ అయితే 180 degrees, టోటల్ ఆ 2 యాంగిల్స్ సమ్ము 180 degrees అవుతుంది. దానిని లీనియర్ పెయిర్ అని అంటారు. మనకు ఆల్రెడీ యాంగిల్ బిఓసి ఇచ్చేశారు, అది వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 125 ప్లస్ యాంగిల్ డిఓసి మనం కనుక్కోవాలి ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. యాంగిల్ డిఓసి ఈజ్ ఈక్వల్స్ టు 180, ఈ 125ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిద్దాం, -125 అవుతుంది. సో యాంగిల్ డిఓసి ఈజ్ ఈక్వల్స్ టు 180లో 125 పోతే 10లో 5 పోతే 5, 7లో 2 పోతే 5, 1లో 1 పోతే 0. సో 55 degrees. యాంగిల్ డిఓసి ఎంత వచ్చింది మనకి, ఈ యాంగిల్ 55 degrees అని వచ్చింది. ఇది ఒక యాంగిల్. చూడండి, ఇక్కడ పైన ఉండే ట్రయాంగిల్ సిడిఓ కానీ ఓడిసి కానీ, ఆ ట్రయాంగిల్లో ఈ యాంగిల్ 70 మనకు తెలుసు. ఈ యాంగిల్ ఇప్పుడు మనం కనుక్కున్నాం 55. మిగిలిన ఈ యాంగిల్ని మనం కనుక్కోవాలి. ఇది పైన ఉండేది ఇది ఒక ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ యాంగిల్స్ ఏమవుతాయి ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. ఆ ప్రాపర్టీ యూజ్ చేసి మనము యాంగిల్ సిని కనుక్కోవచ్చు. సో యాక్చువల్గా యాంగిల్ డి ప్లస్ యాంగిల్ ఓ ప్లస్ యాంగిల్ సి అని రాయొచ్చు, కానీ మనము వీళ్ళు ఇచ్చిన టర్మ్స్లో రాసుకుందాం. దీన్ని వాళ్ళు 70 ఎలా ఇచ్చారు, యాంగిల్ డిసిఓ లాగా ఇచ్చారు. యాంగిల్ సిడిఓ అంటే మధ్యలో ఉండే యాంగిల్ డి అని, ప్లస్ ఇది మనం కనుక్కున్నాం డిఓసి అని. యాంగిల్ డిఓసి ప్లస్ దీన్ని మనం కనుక్కోవాల్సిన యాంగిల్ ఏదది, యాంగిల్ డిసిఓ. యాంగిల్ డిసిఓ ఇవి 3 కలిపి ఏం చేస్తున్నాయి, ఇవి ఒక ట్రయాంగిల్లో ఉండే యాంగిల్స్ ఇవి. సో టోటల్ మొత్తం 3 యాంగిల్స్ సమ్ ఎంత అవుతుంది, 180 degrees అవుతుంది. ఈ ప్రాపర్టీ యూస్ చేసి మనము ఇది కావాల్సిన యాంగిల్ డిసిఓని కనుక్కోవచ్చు. యాంగిల్ సిడిఓ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు ఎంత 70 ప్లస్ యాంగిల్ డిఓసి మనం కనుక్కున్నాం 55 ప్లస్ యాంగిల్ డిసిఓ మనం కనుక్కోవాలి, అట్లే పెడదాం ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. 70 ప్లస్ 155 అగైన్ 125 అవుతుంది.
125 ప్లస్ యాంగిల్ DCO ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. మనకు కావాల్సిన యాంగిల్ మాత్రం ఇటు సైడ్ పెట్టుకొని DOC ఇటు సైడ్ పెట్టుకొని 125ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిద్దాం. ఏమవుతుంది 180 మైనస్ 125 అవుతుంది. సో యాంగిల్ DOC ఈజ్ ఈక్వల్స్ టు 180లో 125 పోతే ఆల్రెడీ ఇక్కడ కూడా చేసాం 55 డిగ్రీస్. అగైన్ యాంగిల్ DOC ఈజ్ ఆల్సో 55 డిగ్రీస్. ఇది కూడా మనం కనుక్కున్నాం. ఇంకా లాస్ట్లో మనం కనుక్కోవాల్సింది యాంగిల్ OAB. ఇప్పుడు మనకు ఫస్ట్ ఒకటి ఇచ్చారు చూడండి వాళ్ళు గివెన్ డేటా ఏమది ట్రయాంగిల్ ODC is similar to triangle OBA. ఈ దీన్ని యూజ్ చేసుకుని మనము ఈ యాంగిల్ OABని కనుక్కుంటాము. అది ఎట్లా అనేది చూద్దాం. ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చారు, గివెన్ ట్రయాంగిల్ ODC ఇది ఈ ఆర్డర్లో చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఇది ఆర్డర్. యాంగిల్ ODC సిమిలర్ టు ట్రయాంగిల్ OBA. ఇక్కడ చూడండి ఈ యాంగిల్ దీన్ని ఏమంటారంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటారు. అప్పుడు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి. అది కూడా ఒకటి గుర్తు పెట్టుకోవచ్చు. సో దాన్ని బేస్ చూసుకుని కాకుండా ఇక్కడ కూడా చూసుకుంటే కూడా చూడండి యాంగిల్స్ ఎప్పుడైతే టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయో, సిమిలర్ అయినప్పుడు ఏమేమి ఈక్వల్ అవుతాయి, యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి, తర్వాత సైడ్స్ ఈక్వల్ ప్రపోర్షనేట్లో ఉంటాయి. కానీ మనము ఇక్కడ యాంగిల్స్ ఈక్వల్ అయ్యే ప్రాపర్టీని యూజ్ చేసుకొని ఈ యాంగిల్ని కనుక్కుంటాం. ఎలా కనుక్కుంటాం, ఎప్పుడైతే ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయో యాంగిల్ O ఈక్వల్ టు యాంగిల్ O, ఇక్కడ ఆల్రెడీ చూసాం మనము ఇక్కడ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈ యాంగిల్ ఈక్వల్ అవుతుంది అని అట్లా కూడా చెప్పొచ్చు. ఇంకోటి యాంగిల్ D ఈక్వల్ టు యాంగిల్ B అంటే యాంగిల్ D ఈక్వల్ టు యాంగిల్ B అవుతుంది. ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. ఇంకోటి ఏమి యాంగిల్ C ఈక్వల్ టు యాంగిల్ A అవుతుంది. యాంగిల్ C ఈక్వల్ టు యాంగిల్ A. సో ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకుని మనకు కావాల్సిన యాంగిల్ ఇదే కదా, OAB మనకు కావాలి. సో గివెన్ ఈ టూ ట్రయాంగిల్స్ ఎప్పుడైతే సిమిలర్ అవుతాయో యాంగిల్ C ఈక్వల్ టు మనకు కావాల్సిన యాంగిల్ యాంగిల్ A ఈక్వల్ టు యాంగిల్ C అని రాద్దాం. ఫస్ట్ యాంగిల్ A ఈక్వల్ టు యాంగిల్ C. లేదు వాళ్ళు ఇచ్చిన టైప్లోనే రాసుకోవాలంటే మనం యాంగిల్ ఏని ఎలా రాశారు వాళ్ళు, OAB. యాంగిల్ OAB ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ Cని ఎలా రాయొచ్చు, యాంగిల్ C మధ్యలో ఎక్కడ ఉండేది, ఇక్కడ ఉంది, యాంగిల్ DCO. సో యాంగిల్ OAB ఈజ్ ఈక్వల్స్ టు DCO. ఎక్కడ కనుక్కున్నాం మనము, ఇక్కడ DCO. ఇక్కడ యాంగిల్ DOC, ఇక్కడ కూడా DOC అని రాశానా, ఇక్కడ తప్పు రాశాను చూడండి, సారీ. ఇక్కడ DCO, ఇది DCO. ఇట్లా తప్పులు చేసేస్తూ ఉంటాం మనము. DCO క్యాల్కులేషన్ మొత్తం కూడా కరెక్టే, జస్ట్ ఇక్కడ OC అని రాసేసాను. సో యాంగిల్ DCO ఎంత, 55. సో యాంగిల్ OAB ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ DCO విచ్ ఈస్ 55 డిగ్రీస్. ఓకే, ఇలా మనము ఆ ప్రాపర్టీ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ ప్రాపర్టీని యూజ్ చేసుకొని యాంగిల్ OABని కనుక్కున్నాం. ఈ మిగిలిన యాంగిల్స్ని మాత్రము మనము ఒకటి వచ్చి లీనియర్ పేర్ని యూజ్ చేసి, ఇంకొకటి సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ అ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 180 ఆ ప్రాపర్టీని యూజ్ చేసి ఇంకొక యాంగిల్ కనుక్కున్నాం. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి డయాగ్నల్స్ AC and BD of a trapezium ABCD with AB parallel to DC intersect each other at the point O. Using a similarity criteria for two triangles show that OA by OC is equals to OB by OD. యాక్చువల్గా ఇలాంటి ప్రాబ్లమే మనము ప్రీవియస్ ఎక్సర్సైజ్లో కూడా చేసాము. కానీ వాళ్ళు అక్కడ డైరెక్ట్గా యూజింగ్ థియరం 6.1 అని ఇచ్చారు. 6.1 అంటే బీపీటీ థియరాన్ని యూజ్ చేసి ఇదే కాన్సెప్ట్ని మనం ప్రూవ్ చేసాం. కానీ వీళ్ళు ఇక్కడ మనం బీపీటీ యూజ్ చేయకూడదంట, యూజింగ్ ఏ సిమిలారిటీ క్రైటీరియా ఆఫ్ టూ ట్రయాంగిల్స్. ఫస్ట్ మనము ఈ ట్రెపీజియంలో టూ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఆ ట్రయాంగిల్స్ సిమిలర్గా ఉన్నాయని ఫస్ట్ షో చేసి ఆ సిమిలారిటీ క్రైటీరియా యూజ్ చేసుకుని OA by OC ఈజ్ ఈక్వల్స్ టు OB by OD అని ప్రూవ్ చేయమన్నారు. జస్ట్ మనము ఏదో మనకు తెలిసిన క్రైటీరియా బీపీటీ యూజ్ చేసేస్తామంటే మార్క్స్ రావు. ఓకే, ఫస్ట్ ఏమన్నా చూడండి, డయాగ్నల్స్ ఏవి, AC BD అనేవి డయాగ్నల్స్ ఇన్ ట్రెపీజియం ABCD. ఆ ట్రెపీజియంలో ఏముంటుంది, AB అనేది DCకి ప్యారలల్గా ఉంది. ఒకటి AB అనుకుందాం, ఇది AB అనుకుందాం, ABCD. ఇది ఒక ట్రెపీజియం. ఎలా డ్రా చేసామంటే AB ఈజ్ ప్యారలల్ టు DC అనే డ్రా చేసాము. తర్వాత AC అనేది ఒక AC అనేది C ఇక్కడికి రావాలి, D ఇక్కడ రావాలి. AC అనేది ఒక డయాగ్నల్
నేను డి రాస్తే ఏసీ అనేది ఇక్కడ సైడ్ అయిపోతుంది, డయాగ్నల్ రాదు, అందుకని నేను మార్చాను. ఏసీ అనేది ఒక డయాగ్నల్, తర్వాత బీడీ అనేది ఇంకొక డయాగ్నల్. అవి ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి? ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ ఎట్ పాయింట్ ఓ అనేది ఒక పాయింట్ దగ్గర ఈ రెండు డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ అవుతాయి. ఇప్పుడు చూడండి, మనం బాగా చూస్తే పైన ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, యాంగిల్ ఏఓబి, కింద ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, యాంగిల్ డిఓసి. ఓకే, దీన్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ పైన ఉండే యాంగిల్ కింద ఉండే యాంగిల్కి ఈక్వల్ అవుతుంది బేస్డ్ ఆన్ వాట్ అని చెబితే దాన్ని ఏమంటారంటే ఇలాంటి యాంగిల్స్ని వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అని చెప్తారు. బై యూజింగ్ వర్టికల్లీ ఆపోజిట్ ఆ ప్రాపర్టీని యూజ్ చేసుకొని ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. సో మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే ఈ రెండు ట్రయాంగిల్స్ని సిమిలర్ అని ప్రూవ్ చేస్తే మనము ఏవో బై ఆ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉన్నాయని యూజ్ చేసుకొని ఇలా చేయొచ్చు. ఫస్ట్ మనము ఈ పైన ఉండే ట్రయాంగిల్ కింద ఉండే ట్రయాంగిల్కి సిమిలర్గా ఉందంటే మనం ఏ మెథడ్స్ యూజ్ చేయొచ్చు చెప్పండి? యాంగిల్ మెథడ్ యూజ్ చేయొచ్చు. ఒకటేమి ఈ దీంట్లో ఉండే కరస్పాండింగ్ యాంగిల్స్, పైన ఉండే ట్రయాంగిల్లో ఉండే యాంగిల్స్ కింద ఉండే ట్రయాంగిల్స్కి ఈక్వల్గా ఉన్నాయని ఒకటి చెప్పొచ్చు. ఇంకోటి పైన ఉండే ఏదైనా టూ యాంగిల్స్ ఈక్వల్ టు కింద ఉండే ఏదైనా ఉండే టూ యాంగిల్స్కి ఈక్వల్గా ఉన్నాయని చెప్పొచ్చు. థర్డ్ ఏమి ఎస్ఏఎస్, టూ సైడ్స్ ఒక యాంగిల్, ఈ యాంగిల్కి ఈ యాంగిల్కి ఈక్వల్గా ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకోటి ఏమి లాస్ట్లో అన్ని సైడ్స్ సేమ్ ప్రపోర్షనల్గా ఉన్నాయని చెప్పొచ్చు. కానీ మనం ఇక్కడ యాంగిల్ ప్రాపర్టీని యూజ్ చేసుకుని ప్రూవ్ చేయడం చాలా ఈజీ కాబట్టి మనము ఆ ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాం. సో ఫస్ట్ మనకి ఏమొచ్చింది? ఈ యాంగిల్కి ఈక్వల్ వచ్చింది. సో పైన ఉండే ఒక ట్రయాంగిల్ ఒక యాంగిల్, కింద ఉండే ఒక ట్రయాంగిల్లో ఇంకొక యాంగిల్కి ఈక్వల్ యూజింగ్ వర్టికల్లీ ఆపోజిట్ ప్రాపర్టీని యాంగిల్స్ యూజ్ చేసుకొని మనం అది చెప్పగలుగుతున్నాం. సో దీన్ని మనం ఏమనుకుందామంటే దీన్ని 1 అనుకుందాం. జస్ట్ నేమింగ్ ఇద్దాం, ఇది 1 ఇది 2 అని అనుకుందాం. సో దీంతో మనం ఏం రాయొచ్చు? ఇన్ ట్రయాంగిల్ ఏదది ఫస్ట్ ఉండే ట్రయాంగిల్ ఏఓబి అండ్ ట్రయాంగిల్ సిఓడి ఏమైంది? 1 and 2 ఏమన్నాయి? 1 ఈక్వల్స్ టు యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 2 ఏ ప్రాపర్టీ యూజ్ చేసుకొని? వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఇలా రాయాలి బ్రాకెట్లో. ఎట్లా ఈక్వల్ అవుతాయని వాళ్ళకి తెలియాలి కదా, అందుకని యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 2, ఎందుకంటే అవి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 2 అయ్యింది. ఇంకొకటి చూడండి, ఇంకొకటి ఇచ్చారు మనకు ఇంకా ప్రాబ్లంలో ఏమని? ఈ ట్రెపీజియంలో ఏబీ ప్యారలల్గా డీసీగా ఉంది, ఏబీ ప్యారలల్ టు డీసీ ఉంది. ఎప్పుడైతే టూ ప్యారలల్ లైన్స్ ఏబీ అనే ఒక లైన్ మధ్య డీసీ అనే లైన్ ఇంకొక ప్యారలల్ లైన్ రెండు లైన్స్ ప్యారలల్ అవుతాయో ఇక్కడ ఏసీని మనము ట్రావర్సల్గా తీసుకోవచ్చు. ట్రావర్సల్ అని అట్లా ఒక లైన్ తీసుకున్నామంటే టూ ప్యారలల్ లైన్స్ మధ్య ఇవేమవుతాయంటే ఆల్టర్నేట్ ఇక్కడ ఉండే యాంగిల్ అది సేమ్ చూడండి, ఏసీ అనేది ట్రావెల్స్లో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ పైన ఉండే యాంగిల్ ఇక్కడ కింద ఉండే యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే ఆల్టర్నేట్ యాంగిల్స్ అని అంటారు, ఆల్టర్నేట్ ఇంటీరియర్స్ యాంగిల్స్ అని అంటారు. సో యాంగిల్ ఏ వచ్చి యాంగిల్ సికి ఈక్వల్ అవుతుంది. దీన్ని కావాలంటే మీరు 3, 4 అనుకుంటే యాంగిల్ 3 ఈక్వల్స్ టు యాంగిల్ 4 ఇది కూడా చెప్పొచ్చు. యాంగిల్ బి ఈక్వల్స్ టు బీడీని ట్రావర్సల్గా తీసుకుంటే యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ డి అవుతుంది. కానీ మనం 3 చేయాల్సిన ప్రాపర్టీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. రెండు యాంగిల్స్ ఈక్వల్స్ టు అని చూపించినా కూడా ఈ రెండు యాంగిల్ యూజింగ్ ప్రాపర్టీ మనము ఈ 2 ట్రయాంగిల్స్ ఏమంటాయి సిమిలర్గా ఉన్నాయని చెప్పొచ్చు. సో మనం జస్ట్ టూ యాంగిల్స్ చేద్దాం. ఫస్ట్ ఒక యాంగిల్ అయిపోయింది. ఇక్కడ యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 4 ఎలాగా ఏం యూజ్ చేసుకొని చెప్తున్నాం మనం? ఇక్కడ ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి ఆర్ డిసి, వాళ్ళు ఇచ్చిందే రాద్దాం. డిసి ఏబి ఈజ్ ప్యారలల్ టు డిసి, ఏసీ ఈజ్ ట్రావర్సల్ యూజ్ చేస్తే ఏమవుతుంది? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకుని మనం ఏం చెప్పగలుగుతున్నాం? యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 4. చూడండి పైన ఉండే ట్రయాంగిల్ ఏఓబిలో ఈ యాంగిల్కి ఈక్వల్ అయింది, ఈ యాంగిల్కి ఈక్వల్ అయింది. కింద ట్రయాంగిల్ డిఓసిలో 2 యాంగిల్స్ ఈక్వల్ అయ్యాయి. సో మనము యూజింగ్ ఏం ప్రాపర్టీ? యూజింగ్ ఏ ప్రాపర్టీ క్రైటీరియా మనం ఏం చెప్పగలుగుతాం? ట్రయాంగిల్ ఏఓబి
is similar to triangle DOC. Okay, triangle AOB is equals to is similar to triangle DOC or COD, one ఇష్టం అది. సో బై యూజింగ్ ఏం యూజ్ చేసాం, సిమిలారిటీ క్రైటీరియా, సిమిలారిటీ క్రైటీరియా అని కూడా రాయండి. యూజింగ్ సిమిలారిటీ యాంగిల్ సిమిలారిటీ క్రైటీరియాని యూజ్ చేసి మనము ఈ 2 ట్రయాంగిల్స్ ఈక్వల్ అని చెప్తాము, సిమిలర్ అని చెప్తాం. ఎప్పుడైతే రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయో ఏమేమి చేయొచ్చు మనము, దాంట్లో యాంగిల్స్ ఆల్రెడీ ఈక్వల్, 3 యాంగిల్స్ ఈక్వల్ అని చెప్తాం. ఇంకొకటి ఏది, కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనేట్లో ఉన్నాయి అని చెప్తాము. సో ఆ సైడ్స్ ప్రపోర్షనేట్గా ఉంటాయి, ఆ ప్రాపర్టీని యూజ్ చేసుకునే మనము ఇది ప్రూవ్ చేయబోతున్నాం. OA/OC = OB/OD. అది ఎలాగంటే డైరెక్ట్గా ఏదంటే జస్ట్ ఈ పోర్షన్ ఈక్వల్ టు ఈ పోర్షన్, ఆ పోర్షన్ జస్ట్ ఇది బై ఇది అని రాసేయకూడదు, మనం చూసుకోవాలి కరెక్ట్గా. చూడండి, ఇప్పుడు రాయాలంటే ఈ యాంగిల్కి ఆపోజిట్గా ఉండే సైడ్ ఏది, OB. ఫస్ట్ రాద్దాం. యాజ్ triangle AOB is similar to triangle DOC, there it ఏమవుతాయి, కరస్పాండింగ్ sides will be proportional. సో ఇది యూజ్ చేసుకుని ఏం చెప్తాము, నేను ఎలా ఎట్లా అంటే రాసేయకూడదు. 1కి 1 కాదు, 3కి మనము ఈ సైడ్స్ వచ్చేలా చూసుకోవాలి. OA/OC, OB/OD. సో ఇప్పుడు 3కి ఆపోజిట్గా ఉండే సైడ్ ఏది, OB. ఒక సైడ్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని కరస్పాండింగ్ సైడ్ ఎలా తీయాలంటే, ఈ 3కి ఈక్వల్గా ఉండే యాంగిల్ ఏది, మనం ఏమనుకున్నాం, 3కి ఈక్వల్గా 4. సో 4కి ఆపోజిట్గా ఉండే యాంగిల్ ఇది, సైడ్ 4కి ఆపోజిట్గా ఉండే సైడ్ OD. సో OB/OD ఒకటి వచ్చింది. ఇంకొకటి, ఎప్పుడైతే యాంగిల్స్ సిమిలర్ అవుతాయి, ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి, అన్ని యాంగిల్స్ ఈక్వల్ అయిపోతాయి. సో ఈ B యాంగిల్ కూడా ఈ D యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. కావాలంటే దీన్ని ఇప్పుడు BD అనేది ఒక ట్రావెల్సల్ తీసుకుంటే ఏమవుతాయి, అప్పుడు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ దీనికి కూడా ఈక్వల్ అవుతాయి. సో యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ D అవుతుంది. అప్పుడు యాంగిల్ Bకి ఆపోజిట్ సైడ్ ఏముంది, AO బై, ఇప్పుడు B దీనికి ఈక్వల్ Dకి ఆపోజిట్లో ఉండే సైడ్ OC. సో మనం అదే కదా ప్రూవ్ చేయాల్సింది, OB/OD = AO/OC. కావాలంటే మనం దీన్ని రీఅరేంజ్ చేసుకొని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న రైట్ హ్యాండ్ సైడ్లోకి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో తీసుకొస్తే OA/AO రెండో ఏదైనా కూడా ఓకే, మనం ఎట్లైనా రాసుకోవచ్చు, దీన్ని మార్చుకోవచ్చు, ఆ లెంత్ ఏం మారదు. సో OA/OC = OB/OD, hence proved. ఓకే, మనం ఇక్కడ ఏ క్రైటీరియా యూజ్ చేసాం, సిమిలారిటీ, 2 ట్రయాంగిల్స్ సిమిలర్గా ఉన్నాయి అని ఫస్ట్ ప్రూవ్ చేసి దాని నుంచి మనము ఆ పర్టికులర్ రేషియోస్ని డిరైవ్ చేసాం. ఓకే, అంతే స్టూడెంట్స్. ఈ వీడియోలో ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, వీలైతే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.